నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెనుగొండ పుణ్యక్షేత్రంలో ఘనంగా శ్రీ వాసవి మాత కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం. అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర మంత్రి నిమ్మల రామనాయుడు దంపతులు. విద్యుత్ సరఫరా టారిఫ్ పై విద్యుత్ శాఖ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భీమవరం ఎస్సీ కార్యాలయంలో మంగళవారం ఆన్లైన్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ. క్రైస్తవులపై దాడులు అరికట్టాలని కోరుతూ భీమవరం కలెక్టరేట్ వద్ద ఏపీ సిపిఏ ఆధ్వర్యంలో నిరసన. భీమవరం 37వ వార్డు సత్యకృష్ణ థియేటర్ వద్ద శ్రీ మావుళ్లమ్మ రజక సంఘం ఆధ్వర్యంలో మావుళ్లమ్మ అమ్మవారి జాతర ముగింపు సందర్భంగా అఖండ అన్నసమారాధన. పశ్చిమ గోదావరి జిల్లా వాసవి పెనుగొండలో శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండుగగా మంగళవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత ఆలయ మర్యాదలతో మంత్రి రామానాయుడు దంపతులకు, శాసనసభ్యులు పీతాని సత్యనారాయణకు వేద పండితులు స్వాగతం పలుకగా వీరు ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ మంత్రి నిమ్మల రామనాయుడు దంపతులను ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణను ప్రత్యేకంగా సత్కరించారు. వాసవి పెనుగొండ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామనాయుడు మాట్లాడుతూ శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించడం ఎంతో గర్వకారణమని అన్నారు. పెనుగొండను వాసవి పెనుగొండగా ప్రభుత్వం పేరు మార్చి ఆర్యవైశ్యులపై ఉన్న ప్రేమను చాటుకున్నామని అన్నారు. ప్రభుత్వం ఆర్యవైశ్యుల అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ధర్మం కోసం నిలిచిన వాసవి మాత అమరత్వానికి ప్రతీక అని అన్నారు. త్యాగం, సత్యం, ధర్మానికి ప్రతీకగా నిలిచిన శ్రీ వాసవి మాతకు నేడు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘన నివాళులర్పించడం జరిగిందని అన్నారు. ధర్మానికి ప్రాణం పోసిన మహోన్నత త్యాగమూర్తి వాసవి అమ్మవారి జీవితం ఆదర్శనీయమని అన్నారు. వాసవి అమ్మవారి సందేశం ఏ కులానికో మతానికో పరిమితం కాదని, సమాజంలో శాంతి, ఐక్యత, సత్య మార్గం నిలవాలని మంత్రి డాక్టర్ నిమ్మల రామనాయుడు ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఐశ్వర్యవంతంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, దేవాదాయ శాఖ ఆర్జేసీ వి త్రినాథరావు, డీసీ రమేష్ బాబు, జిల్లా దేవాదాయ శాఖ అధికారి సూర్యప్రకాష్, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ పరేపల్లి రాకేష్, పెనుగొండ తహసీల్దార్ అనితకుమారి, ఎంపీడీఓ టి సూర్యనారాయణమూర్తి, సర్పంచ్ నక్క శ్యామల సోని, ఆలయ ఈవో గుబ్బల రామ పెద్దింట్లరావు, ఆలయ ప్రధాన అర్చకులు కోట సుబ్రహ్మణ్యం, వివిధ శాఖల అధికారులు, స్థానిక కూటమి నాయకులు, వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తదితరులు పాల్గొన్నారు. అత్యంత పవిత్రమైనటువంటి మన పెనుగొండ పుణ్యక్షేత్రమున ధర్మం కోసం ప్రాణాలు నర్పించినటువంటి మహోన్నత త్యాగమూర్తి శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి ఆత్మార్పణ దినం కార్యక్రమంలో ఈరోజు మేమందరం కూడా భాగం పంచుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా ముందుగా మేము భావిస్తూ ఆర్యవైశ్యుల సమాజం అన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి. అందుకే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పెనుగొండ పుణ్యక్షేత్రాన్ని, ఆ యొక్క వాసవి మాత ఆత్మార్పణ రోజు ఏదైతే ఉందో అటువంటి పెనుగొండకు వాసవి పెనుగొండ అని పేరు మార్చుతూ మరి యొక్క ప్రభుత్వం జీవోను విడుదల చేయడం కానీ, అదేవిధంగా శ్రీ వాసవి మరి కన్నికా పరమేశ్వరి యొక్క ఆత్మార్పణ దినంను ప్రభుత్వ కార్యక్రమంగా, ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తూ ఉందని అంటే మరి ఈరోజు ఆ వాసవి మాత యొక్క ఆత్మార్పణ దినంకు ఈ ప్రభుత్వం మరి ఈ యొక్క ఆర్యవైశ్య సమాజానికి కృషి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అంటే అమ్మవారు అవతరించినటువంటి ఆ రోజుల్లో చూస్తే అధర్మం అంతా కూడా రాజ్యమేలుతున్నటువంటి రోజులు. ఆ రోజు అహంకారంతో, అధికారంతో, అన్యాయాలన్నీ కూడా రాజ్యమేలుతున్నటువంటి రోజుల్లో మరి ఆ రోజు కన్నికా పరమేశ్వరి ఒక కన్యగా, ఒక స్త్రీగా, ఒక సాధారణ పౌరురాలిగా మనకి బయటికి కనిపించినా కూడా ఒక ధర్మానికి ప్రతీకగా ఆ కన్నికా పరమేశ్వరి మనందరికీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వ్యక్తిగత జీవితం కంటే కూడా సమాజమే ముఖ్యం, సమాజ గౌరవమే ముఖ్యం, ఆత్మ గౌరవమే ముఖ్యం అనేటువంటి ఆమె జీవించిన విధానం ఈరోజు మనందరికీ కూడా ఆదర్శం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ఆమె యొక్క ఆత్మార్పణ
అంటే కన్యకా పరమేశ్వరి యొక్క ఆత్మార్పణ అనేది ఒక మరణం కాదు, అది జీవనోద్ధరణకి ఒక మనందరికి కూడా ఒక పరమ త్యాగం అనే విషయాన్ని కూడా మరొక్కసారి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, ధర్మం కోసం మనం జీవిస్తే మరణం కూడా అమరత్వంగా ఉంటుందని మరి కన్యకా పరమేశ్వరి ఆమె మనందరికి కూడా నిరూపించిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఆ రకమైనటువంటి పెనుగొండ క్షేత్రమే ఈరోజు ఇది ఒక గ్రామం కాదు, ఇది ఒక ధర్మానికి చిరునామాగా ఈరోజు ఈ పెనుగొండ క్షేత్రం ఉండడం చాలా సంతోషం. మరి ఈరోజు ఆమె యొక్క త్యాగం కానీ, ఆమె యొక్క నిజాయితీ కానీ, ఆమె యొక్క పోరాటం కానీ, ఆమె ఎదిరించి నిలబడడం కానీ అన్యాయానికి వ్యతిరేకంగా, ఇవన్నీ కూడా ఏదో పుస్తకాలలో మనం చదువుకోవడం కాదు, ఇవన్నీ కూడా మన జీవితాలలో ఉండాలి అనేటువంటి ఆలోచనతోటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క ఆత్మార్పణ దినాన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించుకోవడం, దీని ద్వారా ఈరోజు ఈ ప్రపంచం అంతా కూడా శాంతి నెలకొల్లాలని, మానవత్వం పరిమళించాలని, అందరూ కూడా సన్మాన మార్గంలో మరి సత్య మార్గంలో నడవాలని, ప్రతి కుటుంబం కూడా ఐక్యత అనురాగాలతో విరజిల్లాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ రకంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం, ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం మరి ఈరోజు ఒక సనాతన ధర్మానికి కట్టుబడమే కాకుండా, ఆర్య వయస్సులు అంటే వీళ్ళు సహనానికి మారుపేరు, ద్రాతృత్వానికి మారుపేరు, సమాజానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉండేటువంటి వ్యక్తులు ఆర్య వయస్సులు. అటువంటి ఆర్య వయస్సుని గౌరవించుకుంటే మన సమాజాన్ని మనం గౌరవించుకుంటే అనేటువంటి ఆలోచనతోటే ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని. విద్యుత్ సరఫరా టారిఫ్ పై విద్యుత్ శాఖ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భీమవరం ఎస్సీ కార్యాలయంలో మంగళవారం ఆన్లైన్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఎస్సీ పి ఉషారాణి, ఏడీఈలు ఏ సతీష్, కె మధు, పలువురు ఏఈలు పాల్గొన్నారు. మొదటి రోజు పలువురు వినియోగదారులు ప్రత్యక్షంగా పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఐస్ ఫ్యాక్టరీలు, రైస్ మిల్లులకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొని గతంలో తమకు ఉన్న టారిఫ్లు తగ్గించాలని, లోడ్ విధానంలో మార్పు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమిషన్ ఏపీఆర్సీ వారి ఆధ్వర్యంలో 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటైల్ విద్యుత్ సరఫరా టారిఫ్పై బహిరంగ అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ఈ నెల 20వ తేదీ నుంచి హైబ్రిడ్ విధానంలో నిర్వహించబడుతుందండి. ఈ యొక్క కార్యక్రమం మొత్తం 4 days జరుగుతుందండి. ఈరోజు 20వ తారీఖున మనకు తిరుపతిలో స్టార్ట్ చేయడం జరిగింది. 23, 24వ తారీఖున విజయవాడలో జరుగుతుందండి. 27వ తారీఖున మనకి కర్నూలులో జరుగుతుంది. దీనికి గాను ఏఆర్ఆర్ యాన్యువల్ రెవెన్యూ రిక్వైర్మెంట్లోను, నెక్స్ట్ ఫైలింగ్ ఆఫ్ టారిఫ్ ప్రపోజల్స్ మీద ప్రజలు వారి యొక్క అభిప్రాయాల్ని కమిషనర్ వారికి, హానరబుల్ కమిషనర్ వారికి తెలియజేయవచ్చు. ఈరోజు మనకి భీమవరంలో జరిగినటువంటి ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా 2 అబ్జెక్టర్స్ రావడం జరిగిందండి. వారి యొక్క సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కమిషనర్ గారికి తెలియజేయడం జరిగిందండి. కమిషనర్ వారికి వాళ్ళు రిటర్న్ పూర్వకంగా కూడా వారి యొక్క అభిప్రాయాలని మెయిల్ చేయమని చెప్పడం కూడా జరిగిందండి. వారు కూడా అడిగినవి ఏమిటంటే అండి, టీఓడి మీద అడిగారు, ఈడీ మీద అడిగారు, అలాగే ఏఆర్ఆర్ ఫైలింగ్ మీద కూడా వారి యొక్క అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయిందండి, 4:30కి క్లోజ్ అయింది. సేమ్ 23, 24 కూడా మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock ఈ 2 రోజులు జరుగుతాయి. ప్రజలు తమ యొక్క అభిప్రాయాల్ని డైరెక్ట్గా ఫోన్ ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. దానికి ఒక లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. అదర్వైజ్ మీకు దగ్గరలో ఉన్నటువంటి భీమవరం ఆఫీస్ నందు, అలాగే నర్సాపురంలో నర్సాపురం ఎలక్ట్రికల్ ఆఫీస్ నందు, నెక్స్ట్ అలాగే తాడేపల్లిగూడెం ఎలక్ట్రికల్ ఆఫీస్ నందు కూడా మీరు అటెండ్ అయ్యి మీ యొక్క అభిప్రాయాలని గౌరవ ఏపీఆర్సీ వారికి మీకు తెలియచేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. క్రైస్తవులపై దాడులను అరికట్టాలని కోరుతూ భీమవరం కలెక్టరేట్ వద్ద ఏపీ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టి అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. ఏపీ సిపిఐ స్టేట్ పొలిటికల్ ప్రెసిడెంట్ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవలే క్రైస్తవులపై అధికంగా దాడులు పెరిగాయని, దీనిపై ప్రత్యేక చట్టం తీసుకుని రావాలని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మత్తె రాజ్ కుమార్, ఏపీ సిపిఐ స్టేట్ ప్రెసిడెంట్
మహమ్మద్ ఇస్మాయిల్, దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్ కుమార్ మాట్లాడుతూ చర్చిలను కూల్చివేయడానికి ఖండిస్తున్నామని, ఎన్నో ఏళ్లుగా ఉంటున్న చర్చిలను, పేద ఇళ్లను కూల్చడం దారుణమని అన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ సిపిఏ జిల్లా యూత్ ప్రెసిడెంట్ గాతల సందీప్, పాస్టర్ కారేపల్లి రాజు, పాస్టర్ సైమన్, గొల్ల రాజ్ కుమార్, అంబటి ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే చర్చిల కూల్చివేతలకు సంబంధించినటువంటి అంశం మీద కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. వారు ఇప్పుడు రమ్మని వారు తెలియజేశారు కాబట్టి దానికి సంబంధించినటువంటి మరి వివరణ మేడం గారి దగ్గర నుండి తీసుకోవడానికి వచ్చాం. రెండవదిగా చూస్తే మరి దేశవ్యాప్తంగాను అదేవిధంగా రాష్ట్రంలో కూడా క్రైస్తవుల మీద విపరీతంగా దాడులు పెరిగాయి. ఈ దాడులకి ప్రధానమైనటువంటి కారణాన్ని కూడా మేము ఎప్పటికప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేస్తున్నాము, అధికారులకు కూడా తెలియజేస్తున్నాం. ఈ దాడులకు ప్రధానమైన కారణం ఏంటంటే కొన్ని మత ఛాందస్తవాద సంస్థల యొక్క ఆగడాలు, అల్లరి మోకల్ని గ్రామస్థాయిలో బ్యాచ్లుగా ఏర్పాటు చేసి కేవలం మైనారిటీల మీద దాడులకు ఉసుగొలిపేటటువంటి విధంగా వాళ్ళు పావులు కదుపుతున్నారు. దీని మీద ఖచ్చితమైనటువంటి రిపోర్ట్ అయితే మేము ప్రభుత్వాధికారులకు ఇస్తున్నాము. కానీ దాన్ని కంట్రోల్ చేసేటటువంటి విషయంలో ఎవరూ కూడా చర్యలు తీసుకోవట్లేదు. అదేవిధంగా ప్రభుత్వం కూడా క్రైస్తవ సమస్యల్ని పట్టించుకోకుండా ఉంటే, దళితుల మీద జరిగేటటువంటి దాడుల్ని పట్టించుకోకుండా ఉంటే రాబోయే రోజుల్లో ఈ విషయంలో చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వస్తాం. అన్ని పక్షాలని కలుపుకుని మాకు ఎటువంటి భద్రత అవసరమో, ఎటువంటి న్యాయం జరగవలసినటువంటి పరిస్థితి ఉందో ఆ న్యాయం జరిగే వరకు కూడా ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గౌరవనీయులు మేడం కలెక్టర్ గారిని కలవడానికి ఒక రిప్రజెంటేషన్ పెట్టడానికి వచ్చాం. అలాగే 3 రోజుల క్రితం వర్షాలో ఒక పాస్టర్ గారిని చర్చ్ అది కూల్చేసేసి ఆ పాస్టర్ గారిని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి నోట్లో పేడేసి ఉచ్చ తాగించి అలాగే ఆ కుటుంబాన్ని కూడా ఎన్నో చిత్రహింసలు చేశారు. దాని నిమిత్తం కూడా గౌరవనీయ మేడం గారు కూడా మేము రిప్రజెంట్ ఇవ్వడానికి వచ్చాం. అలాగే 3 రోజుల క్రితం అనంతపురం డిస్టిక్లో ధర్మం అనేటువంటి ఊర్లో 3 రోజుల క్రితం ఒక క్రైస్తవ మందిరం కూల్చడం జరిగింది. దాని మీద కూడా మేడం గారికి మేము రిప్రజెంట్ ఇవ్వడానికి వెళ్తున్నాం. అయితే ధర్మవరంలో జరిగిన ఇష్యూని బట్టి ఈరోజు రాత్రి ఏపీసీపీఏ టీం, అలాగే సుందర్ కుమార్ గారు, ఏఐసీఎఫ్ రాజ్ కుమార్ గారు, మేమంతా కలిపి ఒక టీమ్గా ఈరోజు రాత్రి ధర్మవరం బయలుదేరి వెళ్ళి రేపు అక్కడ ఏపీసీపీఏ తరపున అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చి అక్కడ గవర్నమెంట్ కలెక్టర్ గారిని, డిఎస్పీ గారిని, అలాగే ఎస్పీ గారిని, అక్కడ ముఖ్య నాయకులను కలిసి ఆ విషయమై కూడా మాట్లాడటానికి మేము ఏపీసీపీఏ టీము బయలుదేరి వెళ్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులపై, దళితులపై జరిగే దాడులను వ్యతిరేకిస్తూ మరి దళితులకు రక్షణ కల్పించాలి, క్రైస్తవులకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో మరి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది. క్రైస్తవ మత బోధకులపై దాడులు జరుగుతున్నాయి, క్రైస్తవ చర్చిలను కూలగొట్టేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. మరి ఈ విషయంలో ఇస్మాయిల్ గారు, రాయేష్ ఖన్నా గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అనేక పోరాటాలు కొంతకాలంగా చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవులపై జరిగే దాడులను నివారించేందుకు ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాదు, రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవుల మీద జరిగే దాడులను అరికట్టవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడితో దీన్ని ఫుల్ స్టాప్ పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. లేకపోతే దళిత క్రైస్తవులు మరి ఈ రాష్ట్రంలో మిలిటెంట్ ఉద్యమానికి కూడా సిద్ధపడే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మరి ఆర్ఎస్ఎస్ ధర్మవరం మరి దారుణంగా చర్చిని కూల్చేశారు. మరి జరుగుతున్న దారుణము అంతా ఇంత కాదు, 7 చర్చిలు కూల్చేశారు, 1500 పైగా ఇళ్ళు కూల్చేశారు. ఏంటంటే ఎంక్రోచ్మెంట్, గ్రామ కంటాల మీద కూడా ఎంక్రోచ్మెంట్ తీయించేసే పరిస్థితి ఏర్పడ్డది. ఇలా క్రైస్తవులకి ఇబ్బందికరమైన ఈ ప్రభుత్వం ఉందని మేము తెలియజేస్తున్నాం ఈ మీడియా పరంగా. మరి భారతదేశంలో లౌకిక దేశం, అన్ని మతాలు కలిపి ఉంటేనే భారతదేశం. మరి మా మైనార్టీలమైన మా పైన ఇటువంటి దాడులు జరుగుతూ మరి ప్రభుత్వం కూడా నిమ్మకి నీరేసినట్టు చూస్తుంది. రాబోయే రోజుల్లో దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమంగా మేము ఎదురుకు తీసుకెళ్తామని మీడియా పరంగా తెలియజేస్తాం.
భీమవరం పట్టణం 37వ వార్డులో గత 5 శతాబ్దాలుగా సంక్రాంతి సమయంలో శ్రీ మావుళ్లమ్మ జాతర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జాతరోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా వ్యాపారవేత్త కాగిత వెంకటరమణ, చింతాడ శ్రీనివాస్, నరమామిడి గంగారాం, సునీల్ ఎలక్ట్రానిక్స్ అధినేత శ్రీ మావుళ్లమ్మ రజక సంఘం ఆధ్వర్యంలో సత్యకృష్ణ థియేటర్ ప్రాంగణంలో బుధవారం అఖండ అన్నసంరాధన నిర్వహించారు. ముందుగా అమ్మవారికి నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం 1500 మంది భక్తులకు అన్నసంరాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా గ్రామ శాంతిని కోరుతూ ప్రజలంతా సుభిష్టంగా ఉండాలని కోరుకుంటూ ఈ జాతర మహోత్సవాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 37వ వార్డు మావుళ్లమ్మ తల్లి జాతర మహోత్సవంలో గత 48-50 ఏళ్ల నుంచి జాతరలో మా సంఘం సహకారంతో అలాగే చుట్టూ ఉన్న మా ఇక వ్యాపారస్తులతోటి జాతర మహోత్సవం చేయటం జరుగుతుంది. అయితే ఇంకా ఈ వార్డు బాగా డెవలప్ అవుతుంది కాబట్టి చుట్టూ వచ్చిన ప్రతి ఒక్క వ్యాపారస్తులు, ప్రతి ఒక్క నాయకులు ఏంటి మాకు సహాయ సహకారాలు అందిస్తూ మేము ఇంత ఘనంగా చేస్తున్నామని మా సంఘం వారైతే మేము చాలా గర్విస్తున్నాం. 7వ వార్డు మరి ఇక్కడ రజక సంఘం ఆధ్వర్యంలో మావుళ్లమ్మ వారి జాతర మహోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా గత పండుగ దగ్గర నుంచి కూడా చేయడం జరుగుతోంది. మరి ఇక్కడ ముఖ్యంగా పెద్దలు, రజక సంఘం పెద్దలు, నాకు చాలా మంది పేర్లు తెలియవు, పెద్దలందరూ కూడా వాళ్ళు అలాగే తర్వాతి తరం యువకులు, చిన్నపిల్లలు కూడా నేను ఇక్కడ గమనిస్తూ ఉంటాను. చక్కగా వీళ్ళందరూ మంచి సమన్వయంతో ఎంతో చక్కగా ఈ జాతర మహోత్సవాన్ని చేసుకోవడం, మరి భోజనాలతోటి అనుసంతర్పణ కార్యక్రమం పెట్టడం అంటే మరి మాటలైన విషయం కాదు. ఈ చుట్టుపక్కల ఈ అన్నసంతర్పణలో అమ్మవారి ప్రసాదం, నాన్ వెజ్ ప్రసాదం కూడా వీళ్ళు పెట్టడం జరిగింది. వారందరూ కూడా ఎంతో బాగా చేస్తున్నారు. అసంపూర్తిగా ఉన్నటువంటి బిల్డింగ్ కూడా ఇంకా కార్యక్రమాలు, మంచి మంచి కార్యక్రమాలు చేసి ఇంకా దిగ్విజయంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ అవకాశం అమ్మవారు మావుళ్లమ్మ తల్లి పట్నం అందరినీ ఎంతో చల్లగా చూసే తల్లి, ఇక్కడ ఈ రజకుల పేటలో ఉన్నటువంటి అందరినీ కూడా అమ్మవారు చల్లగా చూసి ఇంకా అలా భీమవరం 37వ వార్డులో జరుగు మావుళ్లమ్మ ఉత్సవంకు రజక సోదరులందరూ ఘనంగా ఈ ఉత్సవం జరుపుతున్నారు. ఇలా ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం కూడా ఘనంగా చేస్తున్నారు. ఆఖరి రోజు అన్నసంతర్పణ పెడుతున్నారు. ఈ రోజు అన్నసంతర్పణ అన్వయితో అన్నసంతర్పణ చేస్తున్నారు. రజక సోదరులకు అందరికీ, 37వ వార్డు రజక సోదరులకు అందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా రజక సంఘం యొక్క మావుళ్లమ్మ అమ్మవారి జాతర చాలా ఘనంగా జరపడం, దానికి సంబంధించినంత వరకు ఈ రోజు అన్న సమారాధన కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందండి. అలాగే ఇక్కడ వచ్చిన భక్తులకు, అలాగే ఈ సంఘంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి వచ్చిన భక్తులందరికీ కూడా ఆ అమ్మవారు ఆశీస్సులు ఉండాలని సెలవు తీసుకుంటాం. 37వ వార్డు రజకుల స్ట్రీట్ లో స్టార్ట్ అయిన అమ్మవారి జాతర 16 రోజుల నుంచి ఘన విజయంగా జరుపుకున్నామండి. అలాగే ఈ భోజనాలు 50 మందితో స్టార్ట్ అయింది. ఈ రోజు 1500 మంది వరకు వెళ్ళింది. ఇలా వెళ్ళడా కారణం మా వీధిలో ఉన్న మా కమిటీ కుర్రోళ్ళు. ఎందుకంటే మనం అందరూ పెడుతున్నారు, మనం ఇంకా డబుల్ చేద్దాం, ఎవరికాల్లో తలకో 10,000 వేసుకుని మా కుర్రోళ్ళు, ఆ చుట్టుపక్కల ఉన్న షాపులు కానీ, మాకు సహకరించిన వాళ్ళు కానీ, మా కమిటీ మెంబర్స్ కానీ, మా పెద్దలు కానీ మాకు సజెషన్లు ఇచ్చారు. దాని ప్రకారమే మేము ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర ఎంత ఘనంగా జరుపుకుంటున్నాం. అలా మాకు పెద్దల సహకారం ఎంతో ఉంది. వాళ్ళు మాకు తెలియని ఏమన్నా చేసిన వారు ఎలా కాదు ఇలా చేయండి అన్నారు. వాళ్ళ బట్టి మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. అలా ప్రజలందరూ మాకు సహకరించిన వారు, సందాలు ఇచ్చిన వారికి అందరికీ ఆ మావుళ్లమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. మావుళ్లమ్మ జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా స్థాయిలో కళాశాల, పాఠశాల విద్యార్థులకు గాంధీ తత్వం, గాంధీ ఆశయాలపై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామని కార్యక్రమ కన్వీనర్ చెరుకువాడ రంగసాయి తెలియజేశారు. బుధవారం నర్సగ్రహారంలో వర్ధంతి వారోత్సవాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గత 39 ఏళ్లుగా గాంధీజీ జయంతి, వర్ధంతి ఉత్సవాలను జాతీయ కుష్ఠవ్యాధి నివారణ వారోత్సవాలుగా నిర్వహిస్తున్నామని అన్నారు. పట్టణ ప్రముఖులు సుంకర కృష్ణ మాట్లాడుతూ గాంధీజీ త్యాగం అజరామమని అన్నారు. నిర్వహణ కమిటీ సభ్యులు అరసవల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ పోటీలను జిల్లా స్థాయిలో ఆన్లైన్లో గానీ, పోస్టల్లో గానీ ఈ నెల 28వ తేదీలోపుగా అందజేయాలని, 30వ తేదీన విజేతలకు బహుమతులు అందజేస్తామని అన్నారు. మరిన్ని వివరాలకు 9490149289 9912322269 లకు సంప్రదించాలని అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ అహింస ధర్మంతో స్వతంత్రం సాధించారు.
మరి ఆ రోజు బ్రిటిష్ వారు మరి దమన నీతి తుపాకులతో చేస్తే ఒక అహింస అనే ఆయుధంతో ఆ మహానుభావుడిని పోరాటం చేసిన మహానుభావుడు. ఇవాళ యుగాంతం వరకు కూడా మహాత్మా గాంధీ పేరు ప్రపంచంలో ఉంది అంటే ఆయన చేసిన త్యాగం అనేది మనం చెప్పొచ్చు. ఇవాళ మన భీమవరం ప్రాంతం కేసి 7 సార్లు ఇదే మన భీమవరం నుంచి వెళ్ళారు. అప్పుడు మన పెద్దలు కూడా దాంట్లో వారితో నడిచారు. దాంట్లో శంకరకృష్ణ గారు తాతగారు, బ్రహ్మయ్య గారు తండ్రి గారు, బ్రహ్మయ్య గారు వారితో నడిచారని చరిత్ర మనకు చెప్తోంది. అంటే ఇక్కడ ఒక్కడే కాదు, చాలామంది మహానుభావులు ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం ఏంటంటే మహాత్మా గాంధీ వర్ధంతి 30వ తారీఖున ఈ రోజున విద్యార్థులకి, కళాశాల పాఠశాల విద్యార్థులకి మహాత్మా గాంధీ తత్వం, ప్రజల అవగాహన, మహాత్మా గాంధీ తత్వం మీద పోటీలు నిర్వహిస్తున్నాం. జిల్లా స్థాయిలో ఈ పోటీలు నిర్వహిస్తాం. దానికి మళ్ళీ 30వ తారీఖున అందరికీ బహుమతులు ఇస్తాం. మరి ఆన్లైన్లో కానీ లేకపోతే పోస్టుల ద్వారా కానీ స్వయంగా కానీ నేను అడ్రస్ చెప్తాం. దాని ప్రకారం మీరు పంపాలని చెప్పేసి కోరుకుంటూ 9490149289 అరసపల్లి సుబ్రహ్మణ్యం, అలాగే 9912322269 నందమూరి రాజేష్. ఈ అడ్రస్లకి ఈ ఫోన్ నెంబర్తో మీరు సంప్రదించవచ్చు. మరి జిల్లా స్థాయిలో జరిగే కార్యక్రమానికి ఆ రోజు 30వ తారీఖు పెద్దలంతా ఇచ్చేస్తారు. ఇవాళ మహాత్మా గాంధీకి దండ వేస్తారు. శంకరకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కోరుకుంటున్నాను. స్కూల్లో మొదలుపెట్టినప్పటి నుంచి గాంధీ గారి గురించి, నెహ్రూ గారి గురించి స్వాతంత్రం తెచ్చారని చెప్పి మ్యాథ్స్ చేస్తారన్నా ఉన్నాయి. అప్పుడు ఇంట్లో కూడా గాంధీ గారు భీమవరం ఉంటాను వచ్చేటప్పుడు మా నాన్నగారు కూడా లెక్క పాలు అయ్యారని, తర్వాత మా మదర్ వాళ్ళు చెప్పారు. సాయి గారికి ఇదంతా గాడ్ బ్లెస్సెస్ అంతే. ఈరోజు మహాత్మా గాంధీ సందర్భంగా మరి శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభించాం. మహాత్మా గాంధీని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు దేశ ప్రగతికి తోడ్పడతారు. ఈనాటి విద్యార్థులే ముఖ్యమైన మార్గదర్శకులు. మీరు ఆ ఫోన్ నెంబర్లు చెప్పారు రంగసాయి గారు, ఆ యొక్క మీ ఇవన్నీ కూడా ఆయన సంప్రదించి వాటి బాగా నెంబర్ 1 వచ్చిన విద్యార్థులందరూ కూడా 30వ తారీఖున బహుమతి ప్రధానోత్సవం జరుగుతుంది. ఇది 25వ తారీఖు లోపు మీ ఎర్జీలు లేకపోతే వాట్సాప్ ద్వారా కార్యక్రమాలు రావాలి. 30వ తారీఖు జరుగుతుంది. అందరూ విద్యార్థులు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మహాత్మా గాంధీ గారు మతంతో కానీ, జాతితో కానీ, కులాలతో కానీ నిమిత్తం లేకుండా సర్వసత్తాకంగా ఉండాలనే దృష్టితో ఆయన స్వాతంత్ర పోరాటం చేశారు. ఆయనకి మరి మనం చాలా రుణపడి ఉన్నాం. ఆయనకి కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.